25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు నిలుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఈ వాక్యం మనం మొన్న జరిగిన హాఫ్ నైట్ ప్రేయర్లో కూడా విన్నాము. ఇక్కడ సందర్భం ఏంటిదంటే మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. వారి పరిస్థితి ఏంది? వారున్న స్థితి ఏంటిది? అర్థం కాలే? వాక్యం చదివాం కదా, ఏమనుంది? వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది? ఖైదీలుగా, బందీలుగా ఉన్నారు. అర్థమవుతుందా? ఖైదీలుగా, బందీలుగా ఉన్న వాళ్ళు ఏం చేసారు? లేదు, వాళ్ళు అడ్వకేట్ని పిలుచుకోర్రు. చేసిర్రు? అట్లా చేయలేదు. వాళ్ళు ఎవరి కోసం అన్న సహాయం కోసం వేచి చూసిర్రా? లేదు. లేకపోతే పోలీస్ తోటి మాట్లాడిర్రా? ఏం చేయలేదు. వాళ్ళు ఉన్న పరిస్థితిలో చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరన్నా ఏంటిది బయటికి తీసుకుపోవడానికి సహాయం అడగడం కావచ్చు, లేకపోతే వాళ్ళు మనసులేగా తప్పించుకోవచ్చుగా, టన్నలు కూడా తవ్వచ్చు తప్పించుకోవడానికి. కానీ వాళ్ళు ఏం చేసిర్రు? ప్రార్థన చేశారు. ఇక్కడ మనకు ఏమనుంది అని అంటే ప్రార్థన చేశారని లేదు. ఏమనుంది? కీర్తనలు పాడుచు ప్రార్థించిరి. హల్లెలూయా. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఉన్న బంధకములలో దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేసిర్రు. అప్పుడు ఏం జరిగింది మనకు తెలుసు. కిందికి చదువుకుంటూ వెళ్తే ఏమైంది? వారి బంధకాలు తెగిపోయాయి. వాళ్ళు ఉన్న స్థితి నుండి విడుదల పొందారు. అదేవిధంగా ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది? బంధకాలు తెంపబడతాయి. హల్లెలూయా. పౌలు శీలల జీవితంలో జరిగిన దాన్ని బట్టి వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళు వెనుకడుగు వేయలేదు. వాళ్ళు ఏం చేశారు? మొదటిగా ఆరాధించారు, దేవుణ్ణి ముందుకు పెట్టారు, దేవుని కొరకు ఆరాధించారు. ఆరాధించిన దేవుడు వారి స్థితి నుండి వారిని విడిపించి వారిని కాపాడాడు. అదేవిధంగా ఇంకా ఆరాధన ఏం చేస్తుంది? ఆరాధన ఇంకొక మనం సాక్ష్యాన్ని విందాము. ఆరాధన ద్వారా ఏం జరుగుతుందో. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21, 22 వచనాలు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21, 22 వచనాలు. సైన్యము ముందట నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతుతో పాటు అక్కడ ఉన్న జనసమూహం అందరూ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? యుద్ధ భూమిలో ఉన్నారు. శత్రువులు వారిని ఏంటిది చుట్టుముట్టి ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. మొదటి నుండి చదివినట్లయితే వారి సిచ్యువేషన్లో వారు ఏంటిది యుద్ధానికి గురించిన ప్రణాళికలు వారు వేయటలేదు. యుద్ధం సైనికులు వస్తుర్రు, లేకపోతే శత్రువులు వస్తుర్రు, ఈ శత్రువులను మనం ఎలా జయించాలి, లేకపోతే శత్రువులను మనం ఎలా పై ఎత్తు వేయాలి అని ఆలోచించట్లేదు. యెహోషాపాతు వారిని అందరినీ కూర్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆరాధిస్తున్నారు. మరోసారి చదువు. మరియు అతడు జన సమూహమును హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు ఎవరిని? గాయకులను, అంటే పాట పాడేవారిని. ఇంకా వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందట నడుచుచు యెహోవా కృప నిరంతరముండును అను ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించను. ఇంకా కిందికి చదివినట్లయితే వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీల మీదను, మోయాబీల మీదను,
షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? దేవునిని ఆరాధించడం వలన, దేవుణ్ణి ముందట పెట్టి వారు దేవుణ్ణి ఆరాధించడం వలన ఇక్కడ ఏంటిది, సైనికులను లేకపోతే ఏంటిది మంత్రులను, స్పెషలిస్టులను ఎవరిని తీసుకురాలేదు. వారు గాయకులను తీసుకొచ్చి ముందట పెట్టి వారిని ముందు పెట్టి వారి వెనకాల సైన్యం నడిచింది. వారు ముందటున్న వారు దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏం జరిగింది? వారు హతులైరి, అంటే వారి శత్రువులందరూ హతులైరి. ఏమని అర్థమవుతుంది? ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది? ఏంటిది? శత్రువులు నశించిపోతారు, అంటే మనకు జయం వస్తుంది. ఆరాధన ద్వారా మనకి ఏం జరుగుతుంది? ప్రతి యుద్ధముల నుండి మనకు విజయం కలుగుతుంది. అదేవిధంగా నిజమైన ఆరాధనకు, లేకపోతే నేను ఆరాధిస్తున్నాను, నేను ఆరాధకుణ్ణి, లేకపోతే మనం అందరం ఆరాధన చేస్తున్నాము, మన క్రైస్తవులము, మనం ఆరాధికులం కదా, మనకు ఉండవలసిన లక్షణాలు కూడా ఉంటాయి, క్వాలిఫికేషన్స్. అవి ఉండాలి. వాటితోటే మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఏంటిది లక్షణాలు అంటాం కదా, ఏమై ఉండొచ్చు? దేవుని గ్రంథంలో నుండి చూసినట్లయితే ఇంతకుముందు మనం మొదట చదివిన కీర్తనలోనే 7వ వచనంలో చూసినట్లయితే 95వ కీర్తన 7వ వచనము, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. హల్లెలూయా. అంటే వినయం గురించి ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది. ఏంటిదంటే మొదటి లక్షణంగా మనకు వినయం ఉండాలి. హల్లెలూయా. వినయం ఉన్నట్లయితే, వినయం అంటే తగ్గించుకునే జీవితం, లేకపోతే మనకు వచ్చు మనమే తోపు అని కాక, నీ ముందు నేను పనికి మాలిన పాత్రను అని మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాము. అది నిజంగా వి షుడ్ ఓన్ ఇట్. అప్పుడే మనము మన జీవితాన్ని, మన ప్రవర్తనను తగ్గించుకున్నట్లయితేనే, వినయం కొద్దీ ఉన్నట్లయితేనే దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్న అర్హత లేకపోతే లక్షణాలు మనలో ఉన్నట్లు. అదేవిధంగా ఇంకొకటి అతి ప్రాముఖ్యమైనది ఏంటిది? పవిత్రత. వి షుడ్ బి ప్యూర్. పవిత్రత, పాపము లేని వారమై ఉండాలి. ఒకవేళ పాపం ఉన్నట్లయితే మన టైం తీసుకొని దేవుని సన్నిధిలో మన పాప విమోచన కొరకు, లేకపోతే పాప క్షమాపణ కొరకు సమయం తీసుకొని ప్రార్థన చేసి మన పాపములను వదిలి అప్పుడు ఆరాధనలోనికి రావాలి. అదేవిధంగా ఐ ఫీల్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటిదంటే ప్రేమ. మూడవదిగా ప్రేమ లేనట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ప్రేమ ఎటువంటిదై ఉండాలి, ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలి అని అంటే, మన మరియా గారి జీవితంలో చూసినట్లయితే తను కృత నిబంధన గ్రంథంలో మరియా అత్తరును తీసుకొని పోయి, విలువైన అత్తరును తీసుకొని పోయి యేసుక్రీస్తు పాదాలపైన పోసి తనకు సేవ చేసింది. అటువంటి ప్రేమ కలవారమై ఉండాలి. మన విలువైన సమయాన్ని, మన విలువైన ఎనర్జీని, మన విలువైన ప్రతి దాంట్లో నుండి విలువైన మన భాగాన్ని దేవునికి ఇచ్చి అప్పుడు ఆరాధించాలి. హల్లెలూయా. ఏం విన్నాం? వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అదేవిధంగా ఏవి ఉండకూడదు. ఇదైతే మనకి ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఎందుకనంటే ప్రతిసారి ఏముండాలి వింటాము, కానీ ఏది తీసేయాలో వినలేం కావచ్చు. టకటక చెప్తున్నా, గర్వం అనేది ఉండకూడదు. వినయం గురించి విన్నాం కదా, దానికి ఆపోజిటే గర్వం. కాబట్టి గర్వం అనేది అస్సలే ఉండకూడదు. ఒకవేళ ఏదన్నా ఉన్నట్లయితే మనకు కొన్ని అలవాట్లు కొన్ని విడిచిపెట్టి వస్తాం. ఏంటిదంటే ఇప్పుడు నా హెడ్సెట్ నేను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి నిల్చున్నాను. అలానే మనకు కొన్ని ఉండకూడనివి అలా వదిలేయాలి అన్నట్టు. ఏంటి అంటే అందులో ప్రధానమైనది గర్వం. హల్లెలూయా. గర్వం గురించిన దాంట్లో ఇదే 95వ కీర్తనలో 8వ వచనం,
దేవుడే అంటే కీర్తనలో క్లియర్గా ఉంది. ఏమనుంది అని అంటే, మీ హృదయాలను కఠినపరుచుకొనొద్దు, గర్వంతో కూడిన ఆ ప్రవర్తన మనలో ఉండద్దు, ఇంకా పరధ్యానం అనేది ఉండకూడదు. ఇంట్లో ఏం ఉడుకుతుంది అనేది ఉండకూడదు. అర్థమైందా? స్కోర్ ఎంత ఉండకూడదు. ముఖ్యంగా ఆరాధనల టైంలో పరధ్యానం అనేది ఉండకూడదు. అవి ఏంటిదో మనందరికీ తెలుసు. ఓకే, ఇంకా కృతజ్ఞత లేకపోవడం అనేది ఉండకూడదు. మనం ప్రతిసారి కృతజ్ఞతతో కూడిన ఆ హృదయంతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకా ఇంతకుముందు చదివినట్లు కఠిన హృదయము ఉండకూడదు. హల్లెలూయా. ఒకవేళ మనం ఆరాధన చేస్తే ఫలితాలు ఏమొస్తాయి? ముఖ్యంగా దేవుని సన్నిధి ఉంటుంది. బైబిల్లో ఎన్నో సందర్భాలలో ఆరాధనల ఉజ్జీవమైన ఆరాధన జరిగిన సందర్భాలలో ప్రతి దగ్గర రాసి ఉన్నది ఏంది అని అంటే, దేవుని సన్నిధి వారిలో దిగి ఉండెను, లేకపోతే దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఉండెను అని మనం చాలా సందర్భాలలో చూస్తున్నాం. అదేవిధంగా మన ఆరాధన, మనం చేసే దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు అర్పించబోయే ఆరాధన ఎటువంటిదై ఉండాలి అని అంటే, దేవుని సన్నిధి దిగి వచ్చేలాగున్న అంత ప్యూర్గా ఉండాలి. అదేవిధంగా దేవుని మాటల గురించి కనిపెట్టే వారమై ఉండాలి. ఖచ్చితంగా ఆరాధనలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అదేవిధంగా ప్రతి ఆరాధనలో దేవుడు దర్శిస్తాడు కాబట్టి ఆరాధనలో పాల్పొందే ప్రతి ఒక్కరి హృదయాలు మారుతాయి. దాని గురించి కనిపెట్టి ఉండాలి. అర్థమవుతుందా? ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి వస్తుంది, ఇంకా దేవుడు ఆరాధన ద్వారా మనతో మాట్లాడతాడు. అదే విధంగా ఆరాధనను బట్టి హృదయ మార్పు అనేది జరుగుతుంది. హల్లెలూయా. ముగించే ముందు ఇంకొక వచనాన్ని మనం చూసి ముందుకు వెళ్దాం. అసలు దేవుడు వెతుకుతున్నది ఏంటిది? ఎందుకు చెయ్యాలి ఆరాధన అనే క్వశ్చన్ కావచ్చు, లేకపోతే దేవుడు ఏమి వెతుకుతున్నాడు అనేది మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా. కొందరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్తా. ఓపెనింగ్స్ ఉన్నాయి, జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ మనమే అక్కడ అపియర్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని వాక్యము క్లియర్గా శుద్ధంగా ఉంది. ఏమనుంది అని అంటే, ఎవరు కావాలి దేవునికి? ఆరాధించేవారు కావాలి. మరోసారి చదువుదామా? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఇవాళ వచ్చిందా? ఇవాళ కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇంకో 2 నిమిషాలలో కూడా ఉంటుంది. కానీ ఎవరు కావలసి ఉన్నది? అర్హత ఏంటిది అని అంటే, యథార్థముగా దేవుని సన్నిధిలో ఆరాధించేవారు అవసరమై ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలను అని తండ్రి కోరుచున్నాడు. ఇదే ఈరోజు కూడా తండ్రి అయిన దేవుడు మన మధ్యలో కోరుచున్నాడు. ఏంటిది? యథార్థముగా ఆరాధించేవారు. ఇంతకుముందు మనం విన్న వాక్యాన్ని బట్టి ఎటువంటి ఏంటిది విడిచిపెట్టవలసినవి ఏమన్నా ఉంటే విడిచిపెట్టి, లేకపోతే పొందవలసిన లక్షణాలు ప్రేమ కానీ, వినయం కానీ, పవిత్రత కానీ, ఇటువంటి ఏవైనా అవసరమై ఉంటే మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో అట్టి లక్షణాలతోటి దేవుని సన్నిధిలో కనుపరుస్తూ ఉండాలి. ఒకసారి రీక్యాప్ చేద్దామా? ఏంటిది? పౌలు శీల వలె ఏంటిది ఆరాధన ఏం చేస్తుంది? బంధకాలను లేదు, నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. ఓకే, ఇంతకుముందు విన్న వాటి నుండి మనము ఎందుకు వచ్చి ఉన్నాము? ఈరోజు సంఘానికి ఎందుకు వచ్చి ఉన్నాము? ఓకే, నేను ఆన్సర్ కూడా ఫ్రేజ్ చేస్తా, నాతో పాటు అనండి. పౌలు శీల వలె బంధాలను విరిచే ఆరాధన చేయడానికి
వచ్చి ఉన్నాము. సరే, తర్వాతది మీరే చెప్పాలి. ఏంది? బంధాలను విరిచి ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నాము. అదే యెహోషాపాతు చేసిన ఆరాధన. అది ఎందుకు? యుద్ధంలో విజయాన్ని ఇచ్చే ఆరాధన చేయడానికి మనం ఎందుకు వచ్చి ఉన్నాము ఇక్కడికి? ఈరోజు ఇక్కడికి మనం ఎందుకు వచ్చి ఉన్నాము? ఎటువంటి ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నాము? యెహోషాపాతు వలె విజయాన్ని సాధించే ప్రార్థన, విజయాన్ని సాధించే ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నాము. ఎటువంటి ఆరాధన కలిగి ఉన్నాము? ఎటువంటి ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నాము? మరియా ఎట్టి విధంగా తన సమర్పణను, సమస్తాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుందో, అదేవిధంగా మనము కూడా ఈరోజు ఇప్పుడు మన హృదయాలను దేవుని సన్నిధిలో సమర్పించుకోవడానికి వచ్చి ఉన్నాము. ప్రాముఖ్యంగా ఇంతకుముందు యోహాను సువార్తలో చదివినట్లు అక్కడ గాయకుల కొరకు కానీ మ్యూజిషియన్స్ కోసం కానీ ఆడ రాసి లేదు. అక్కడ ఒకటే మాట రాసి ఉంది. ఏమని రాసి ఉంది? మళ్ళా చదువుతా. యథార్థముగా ఆరాధించువారు అని అక్కడ రాసి ఉంది. ఏంటిది? మంచిగా గాయం చేసేవాళ్ళు, లేకపోతే మంచిగా పాటలు పాడేవాళ్ళు అని రాసుందా? లేదు. అది దృష్టిలో పెట్టుకొని ఈ యథార్థమైన ఆరాధన దేవుని సన్నిధిలో సమర్పించి ముందున్న సమయాన్ని ఇంకొకటి ఏంటిది ముగించే ముందు మనం ఇంతకుముందు చదివిన 95వ కీర్తనలో నుండి చివరిగా ఏం జరిగిందో మనం చూద్దాం. వీళ్ళు కొందరు దేవునికి హృదయం కఠినపరుచుకొని వారై ఉన్నారు. వారిని బట్టి కింద 11వ వచనంలో ఏమని రాసి ఉంది? కావున నేను కోపించి ఎన్నడూను విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని అని అక్కడ మాట విన్నాం. ఎందుకు అంటే వారు దేవునితో పాటు దేవుని సన్నిధిలో విశ్రాంతిలో పాల్పొందడానికి వారికి అర్హత లేదు. దే ఆర్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. వాళ్ళు బయటకు త్రోసివేయబడి ఉన్నారు. మనం ఆ సిచ్యువేషన్లో లేము. ఉండకూడదు అని అంటే కాఠిన్యాన్ని పక్కన పెట్టేసి శుద్ధ హృదయంతో, ప్రేమతో, కరుణతో, వినయముతో దేవుని సన్నిధిలో ఆర్భాటంతో గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఉన్న ఈ సమయాన్ని సమస్త మహిమ ఘనత దేవునికి ఆరోపిస్తూ ముందున్న సమయాన్ని దేవునికి అర్పిస్తూ మనం ఆరాధనలోకి వెళ్దాం. పాస్టర్ గారు. ఏం మరి భోజనం లేకపోతే మహిమ ఘనతకు పాత్రుడు. ఎంత పర్సెంట్ అది?